చూడండి బ్రదర్స్, నాకు తెలియక అడుగుతాను. అంటే చిన్న ఒక సంభాషణ. ఇప్పుడు యూట్యూబర్స్ అయితేంటి, అలా పోతే వీళ్ళు ఛానల్స్ ఉన్నాయి కదా, న్యూస్ ఛానల్స్, యూట్యూబర్స్, క్రైస్తవులకు, హిందువులకు, ముస్లిమ్స్కు డెబిట్ అనేది ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఆ డెబిట్ ఏర్పాటు చేసి వాళ్ళను సార్ మాకు సమయం కావాలి అని చెప్పి ఇంట్రాగేషన్ చేసి డెబిట్ ఏర్పాటు చేసి బైబిల్లో నుంచి క్వశ్చన్ హిందూకి వేయడం, హిందూ సంబంధించిన శాస్త్రవేత్తలకు వేయడం, హిందూ గ్రంథాల్లో నుండి సేవకులకు క్వశ్చన్ చేయడం, ముస్లిం ఖురాన్ నుండి ఈ పోస్టర్లకు ప్లస్ హిందూ మత గ్రంథాలు, హైందవ పండితులకు ఇట్లా డెబిట్ ఏర్పాటు చేసి వీళ్ళు క్వశ్చన్స్ లేవనెత్తడం వలన ఈ యొక్క మతం అనేది, దాన్ని ఏమంటారు, మత పెద్దలందరినీ కూర్చుండబెట్టి, వాస్తవం మతం అనేది కాదు, క్రైస్తవం అంటే మార్గము. నాకు తెలిసి ఎవరి గ్రంథాలు వారు గౌరవించుకోవాలి, ఎవరి తండ్రిని వారు గౌరవించుకోవాలి. అదొక భాగం. అయితే ఈ డెబిట్స్ ఏర్పాటు చేయడం వలన ఈ యొక్క అవేర్నెస్ ఎక్కువైపోయి ఒకరికొకరికి మాటలు జారుకోవడం, ఆ యొక్క గ్రంథాల్లో సారాంశం మాట్లాడుతున్నప్పుడు ద్వేషం అనేది బాగుంటుందండి. ఆ ద్వేషం వస్తున్నప్పుడు ఆ సారాంశాన్ని విస్తారంగా మాట్లాడడం వలన శత్రుత్వం పెరిగి ఈ క్రైస్తవుల మీద బలం కలిగిన వారు దాడి చేస్తున్నారు అనేది నాకు నమ్మకం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఎవరు నిన్ను ఏమన్నా ఈ చెంప కొడితే ఆ చెంప చూపెట్టాలి, ఓపుతూ ఉండాలి అంటది. ఈ సేవకులు నిద్రపోతున్న సింహాల్లా క్రిస్టియన్ ఉంటున్నారు. వాళ్ళేమో ఎక్కడ దొరికిన ఛత్తీస్గఢ్ అయితేంది, ఉత్తరప్రదేశ్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అవుతూ ఉన్నాయి ఏంటి క్రైస్తవుల మీద దాడులు. వీళ్ళు కామన్గా కూర్చోవడం వలన ఏకంగా రామాలయం జెండా తీసుకుపోయి చర్చిల మీద కట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసి డెబిట్ చేయడం వల్లనే డెబిట్ ఏర్పాటు చేస్తున్నారు. మీడియాలు డెబిట్ అనేది కొంచెం తక్కువ చేస్తే బాగుంటుంది. మీడియాలు డెబిట్ చేయడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీడియాలు డెబిట్ చేసే ముందు అటు నుంచి ఆ పాస్టర్లను ఫోన్ చేసి పిలిపిస్తారు, ఇటు వీళ్ళని పిలిచి హిందూ హైందవ సిద్ధాంతంతో వారిని పిలుస్తారు, ఇటు ముస్లిమ్స్కి పిలుస్తారు. అంటే అన్ని పాండిత్యం గల అనుభవం గల వారిని పిలిచి డెబిట్ ఏర్పాటు చేయడం వలన ఈ గొడవలు ఏర్పడుతున్నాయి అనేది నా అభిప్రాయం. అందుకని న్యూస్ ఛానల్స్ కూడా డెబిట్స్ కూడా ఎవరు చేయకండి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు లైక్ల కొరకో లేకపోతే కొంత బెనిఫిట్ కొరకో మాట్లాడే వాటిని ఎక్స్పోజింగ్ ఇచ్చి ఒకటికి 4 సార్లు హూ అని ఇవ్వడం, ఒకటికి 4 సార్లు దాన్ని ఇవ్వడం వలన, 4 సార్లు చూపించడం వలన చూసేవారికి వ్యతిరేకత వస్తుంటుంది. వారి మీద చూసేవారి మీద గొడవలు కూడా, అరే హిందువులకు క్రైస్తవుల మీద కోపాలు వస్తాయి. ఆ వీడియోలు చూస్తున్నప్పుడు క్రైస్తవులకు హిందువుల మీద కోపాలు వస్తాయి. ఇట్లా ఎందుకు చూస్తున్నారు అబ్బా ఇట్లా అని ముస్లిమ్స్కు, అరే వాడు అట్లా మాట్లాడండి కదా అని చెప్పి, మన ప్రవక్తలు అన్నాడు కదా అని చెప్పి ముస్లిమ్స్కు. అంటే అన్ని రకాల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ ఉండే ఈ దేశంలో డెబిట్స్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఈ డెబిట్స్ ఏర్పాటు చేయొద్దు. ఈ డెబిట్స్ కూడా ఈ యొక్క సేవకులు కావచ్చు, ఈ నమాజ్ చదివే వారిని ఏమంటారు, వాళ్ళ భాషలో నమాజ్ చదివే, ఖురాన్ చదివే పెద్దలు వారు కూడా, ప్లస్ ఈ హైందవ సిద్ధాంతం కలిగిన పాండిత్యం కలిగిన వారు, వేద మేధావులు కూడా వెళ్ళొద్దు. అంటే డెబిట్స్కి పోవడం వలన వీళ్ళు క్వశ్చన్ చేస్తారు, ఎవరు ఈ ఛానల్స్ క్వశ్చన్ చేస్తాయి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. వీళ్ళు ఆరాంగా కూర్చొని క్వశ్చన్ చేసి డబ్బులు సంపాదించుకుంటా ఉంటే వాళ్ళు క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ కొట్టుకొని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అసలు డెబిట్స్కే వెళ్ళకూడదు. మనకి ఇన్ని రోజులు సువార్త చేయలేదా? ఇన్ని రోజులు రామాలయాల్లో వెళ్ళి ఎవరు పూజ వాడు చేసుకోలేదా? ఎవరు ఖురాన్ వాళ్ళు చదువుకొని ఎవరు మన నమాజ్ వాళ్ళు చేసుకోలేదా? డెబిట్స్ ఎందుకండి? డెబిట్స్ ఎందుకు? డెబిట్స్కు మేధావులు కూడా డెబిట్స్కి వెళ్ళడం మంచిది కాదు. ఆ డెబిట్స్కి వెళ్ళడం వల్ల ఈ ఛానళ్ళు నడిపేవారు పిలిచి వాళ్ళను కొంచెం రెచ్చగొచ్చే క్వశ్చన్ చేయడం వలన, రెచ్చిపోయి మాట్లాడుకోవడం వలన ఇలా ప్రవీణ్ కుమార్ను కోల్పోవడం జరిగింది. మనం పగడాల ప్రవీణ్ పగడాల వారిని కోల్పోవడం జరిగింది. అంటే ఇలా ఇంకా ఎంతోమంది సేవకుల మీద టార్గెట్ చేసినట్టుగా మెసేజ్ చూస్తూ ఉన్నాము. ఇది మంచిది కాదు. డెబిట్సే బంద్ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అండి.